మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా నుండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, సకలాశీర్వాదములకు కారణభూతుడా నీకు స్తోత్రాలు. ఈ 2024వ సంవత్సరం 4వ మాసం 14వ దినం, ఈ 2వ ఆదివారపు ఆరాధనలో నీవు మాతో ఉన్నందుకు స్తోత్రాలు. తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మ దేవుడుగా, దేవదూతులు, పరిశుద్ధులు, భక్తుల ఆత్మలతో మీరు మా మధ్యలో ఉండి నిలబడినటువంటి నీ దాసుడను నీ సిలువ చెంతన మరుగు చేసుకొని మాతో మా అందరితో మాట్లాడుమని, ఈ యొక్క వీడియోను వీక్షిస్తున్న వారిని కూడా ప్రభా మీరు దర్శించమని, చెరవచ్చిన బిడ్డలందరినీ నీ ఆత్మవశములు ఉంచుకొని ప్రతి మాటకు మీరు పుటమ వేసి అర్థమగు రీతిలో నాతో మా అందరితో మాట్లాడండి. ఇంకా రావలసిన బిడ్డలను మీరు త్వరపెట్టి నడిపించమని మా మంచి బోధకుడైన యేసు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, ప్రభు యొక్క కృపయు సమాధానము మన ఎల్లరికూ తోడయుండును గాక, ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగములో మత్తయి సువార్త 9వ అధ్యాయము ఈ 22వ వచన భాగములో 12 ఏండ్ల నుంచి రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి స్త్రీతో ఆమె బాగు అయిన తరువాత యేసు ప్రభు వారి వస్త్రాన్ని ముట్టుకొని బాగుపడిన తరువాత యేసు ప్రభు వారు ఆమెతో అంటున్నటువంటి మాట 22వ వచనములో, యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగు చేసనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. పిల్లరా, మరి యేసు ప్రభు వారు పరిచర్యలో రోగులను స్వస్థపరుచుట అనే కార్యాన్ని బైబిల్ గ్రంథములో మనము చూస్తా ఉన్నాం. అయితే రోగులైనటువంటి వారు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి బాగుపడడానికి గల కారణము ఏమిటంటే, రోగులైన వారు విశ్వాసం ఉంచుట ద్వారా, ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో లేక యేసు ప్రభు వారిని నమ్ముతారో దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. ఈ 9వ అధ్యాయములో ప్రియులారా, మరి పై వచనాలను మనము గమనించినట్లయితే 18వ వచనము నుండి మనము చూస్తే, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ, నేను ఆయన పైవస్త్రమును మాత్రమే ముట్టితే బాగుపడుదునని తనలో తాననుకొని ఆమె వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. ప్రియులారా, యేసు ప్రభు వారు ఈ యొక్క అధికారితో మాట్లాడుచున్నప్పుడు యేసు ప్రభు వారిని ఈ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి ఈ స్త్రీ యేసు ప్రభు వారి యొక్క వస్త్రమును ముట్టుకొనుగా ఆమె బాగుపడినట్లుగా మనము చూస్తున్నాం. ఈ 12 సంవత్సరాలు అనేక వైద్యుల దగ్గరికి ఆమె వెళ్ళి అనేక మందులు వాడింది, కానీ ఆమె యొక్క రోగము నివారణ కాలేదు. ఆమె వైద్యులను ఆశ్రయించింది, మందులను ఆశ్రయించింది, ఔషధము వాడింది, కానీ
ఆమె రోగము నివారణ కాలేదు. ఎప్పుడైతే ఆమె యేసునందు విశ్వాసముంచి ఎవరో చెప్పగా వచ్చి ఆయన నన్ను ముట్టుకుంటే కాదు, కానీ నేను ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే నేను బాగుపడతాను అని తనలో తాను అనుకున్నది. దైవజనుడు దేవదాసయ్య గారు మరి ఈ యొక్క రక్తస్రావ స్త్రీ గురించి ఆయన ఒక చక్కటి కీర్తన పాడారు. 12 ఏండ్ల నుండి పరమా వైద్యుల యొద్ద మందు పుచ్చుకొనినా మనాదాయే. 12 ఏండ్ల నుండి పరమా వైద్యుల యొద్ద మందు పుచ్చుకొనినా మనాదాయే. ఇన్నాళ్ళకి వేళ యేసు చెంగు ముట్ట నిడుమాలన్నిటి నుండి విడుదలాయే. ఇన్నాళ్ళకి వేళ యేసు చెంగు ముట్ట నిడుమాలన్నిటి నుండి విడుదలాయే. అట్టి విశ్వాసంబు అమరిన రోగికి ఎట్టి వ్యాధి అయినా ఎగిరిపోదాం. బట్ట ముట్టుకొనుట బహిరంగ కార్యంబే, గట్టి నమ్మిక మదిలో గలుగు కార్యంబు. బట్ట ముట్టుకొనుట బహిరంగ కార్యంబే, గట్టి నమ్మిక మదిలో గలుగు కార్యంబు. విశ్వాసము లేని విసుగుదల సమాయాన విశ్వాసమిమ్మని వేడుకొనుము. విశ్వమంతటినిగా వించిన నీ తండ్రి విశ్వాసంబునుగా వింపాలేడా. 12 సంవత్సరాల నుంచి ఈ స్త్రీ రక్తస్రావముతో బాధపడుచున్నప్పుడు ఆమె మనసులో మదిలో ఒక మాట అనుకున్నది. ఏమిటి అనంటే, నేను యేసు ప్రభువారి యొక్క వస్త్రాన్ని ముట్టుకుంటే నేను బాగవుతాను. ఇదే సన్నివేశాన్ని మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనములో మనం చూసినట్లయితే యేసు ప్రభువారు చేసినటువంటి కార్యమును గురించి మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనము నుండి మనము చూస్తే పిల్లరా 25వ వచనం నుంచి కూడా చాలా విషయాలు ఉన్నాయి, కానీ 34వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, విశ్వాసమును నీవు ఉంచినట్లయితే నీకు కలిగేటువంటి మేలులు, లేక నీవు విశ్వాసం ఉంచితే ఈ విశ్వాసము అనగా నీవు ఉంచినటువంటి విశ్వాసము నీకు ఏమి చేస్తుందంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థత పరుస్తుంది. ఆమె విశ్వాసము ద్వారా ఈ యొక్క 12 సంవత్సరాల నుంచినటువంటి రోగము ద్వారా ఆమె నివారణ పొందినట్లుగా మనము చూస్తున్నాం. మత్తయి సువార్తలో ప్రభువు చెప్పినటువంటి మాట 15వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ప్రియులారా, మరి ఆ కనాను స్త్రీ మరి యేసయ్య దగ్గరికి వచ్చి, నా కుమార్తె దయ్యము పట్టి చాలా బాధపడుచుంది, నా కుమార్తె ఆ
దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని ఆ తల్లి కేకలు వేసినప్పుడు యేసు ప్రభువారు ఆమె యొక్క విశ్వాసమును చూచి ఆమె యొక్క విశ్వాసానికి ఒక పరీక్ష పెట్టాడు. ఏమని పరీక్ష పెట్టాడు అనంటే పిల్లరా, మరి 23వ వచనములో యేసయ్య అంటున్నాడు, అందుకు ఆయన ఆమెతో ఒక మాట ఏనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా 24వ వచనములు అంటున్నాడు, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదనెను. అందుకు అయిను ఆమె వచ్చి ఆయనకు మొరకి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల యొద్ద పడి బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. అంటే ఆయన అంటున్నాడు, నేను ఇశ్రాయేలు కొరకే వచ్చాను కానీ మరి మీ కొరకు నేను రాలేదన్నప్పుడు ఆ పిల్లలకు పెట్టవలసినటువంటి రొట్టెను కుక్క పిల్లలకు పెట్టుట యుక్తము కాదనన్నప్పుడు ఆమె విశ్వాసముతో ఉంటుంది, అవును ప్రభువా, మరి కుక్క పిల్లలు యజమానుని యొక్క బల్ల మీద నుండి కింద పడినటువంటి రొట్టెలను ఆ రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తింటాయి కదా, అలాగే మరి ఈ కుక్కలమైనటువంటి మేము స్వస్థత పొందుకోవడానికి వచ్చినామన్నట్టుగా ఆమె మాట్లాడుతూ ఉంది. అయితే ఆమె విశ్వాసమును చూచి ఆ ప్రభు అంటున్నాడమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. యేసు ప్రభు వారి నందు మనం విశ్వాసం ఉంచితే ప్రియులారా మనకు స్వస్థత కలుగుచున్నది. ఏ రోగమునైనా యేసు ప్రభువారు బాగు చేసేవాడు. కాబట్టి మనము ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి. అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, అన్ని వరాల కంటే మరి విశ్వాస వరము గొప్పది అని అన్నాడు. ఈ విశ్వాసం అనేది డిగ్రీలు చదివితే రాదు ప్రియులారా, మరి పెద్ద చదువులు చదివితే రాదు, కానీ విశ్వాసం అనేది ప్రియులారా నీవు నమ్మడమే విశ్వాసము. ఎవరైతే విశ్వాసము నుంచుతారో వారంట మరి స్వస్థత పొందుకుంటారు. కీర్తనల గ్రంథములో 145వ కీర్తన భాగములో భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే 145వ కీర్తన భాగములో 19వ వచనాన్ని చదువుకుందాం. 145వ కీర్తన 19వ వచనాన్ని చదువుకుందాం. తనయందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. అంటే తనయందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనందు విశ్వాసం ఉంచుతారో వారు గొప్ప కార్యములను మరి చూస్తారు, వారు అద్భుతములను స్వస్థతలను వారు పొందుకుంటున్నారు. యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 8వ అధ్యాయములో, ఇందాక మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో 8వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు వారు ఒక ఆయన గురించి చెప్తా ఉన్నాడు. 10వ వచనం, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయులలో నేనెవనికైనను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా చెప్పుచున్నాను. 13వ వచనములో, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పిన ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందెను. ఒక అధికారి వచ్చి తన దాసుడు పక్షవాయు రోగంతో బాధపడుచున్నాడని చెప్పి యేసయ్యకు మొరపెట్టినప్పుడు ప్రియులారా మరి నేను మరి ఒకరిని పొమ్మంటే ఒకడు పోతాడు, ఒకరు రమ్మంటే వస్తాడయ్యా, అయితే ఈ పని చేయమంటే చేస్తారు, కానీ నీ మాట నీవు స్వస్థపరిచే దేవుడు అని నేను నమ్ముచున్నాను అని అంటా ఉన్నాడు. పిల్లరా 8వ వచనములో ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు
స్వస్థపరచబడను. ఎంత గొప్ప విశ్వాసం అనంటే, ఈయన అంటున్నాడు, ప్రభా నీవు నా ఇంటికి వచ్చి నీవు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఇదిగో నా దాసుడు పక్షవాయువు రోగంతో బాధపడుతున్నాడు, నీవు మాట మాత్రమే సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు అని ఈ శతాధిపతి చెప్తా ఉన్నాడు. ఈ శతాధిపతి యేసునందు విశ్వాసం ఉంచాడు, అందుకే ఆయన దాసుడు స్వస్థపరచబడ్డాడు. చూడండి మరి ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థపరచబడెను. కాబట్టి స్వస్థత నందెను. కాబట్టి విశ్వాసము ద్వారా మనకు కలిగే మేలు ఏమిటంటే మరి మనకు స్వస్థత కలుగుతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో హబక్కుకు వ్రాసిన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. 770వ పేజీ నా బైబిల్లో 2వ అధ్యాయము 4వ వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. రెండవదిగా మనం చూస్తే విశ్వాసము ద్వారా మనము బ్రతుకుతాం. అంటే విశ్వాసము అనేది మనలను బ్రతికిస్తుంది. ఈ విశ్వాసము మనకు స్వస్థత కలిగిస్తుంది. రెండవదిగా మనము బ్రతుకుతాం. ఈరోజు మనము భోజనము చేయకపోతే మనం చనిపోతాం అనేది సంగతి మనకు బాగా తెలుసు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచితే మరి మనము బ్రతుకుతాము. అంటే యేసయ్య చెప్పిన మాట ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనములో మనం చూస్తే మనము ఎలాగూ బ్రతకగలము అనంటే విశ్వాసము ద్వారా మనం బ్రతుకుతాము. అయితే 3వ అధ్యాయము 36వ వచనములో యేసయ్య చెప్పినటువంటి మాటను మనం చూసినట్లయితే, గనుక వారు 36వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం, కుమారుని యందు విశ్వాసముంచువాడే ఆ నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. అంటే మనము కుమారుని యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవము గలవారు. కాబట్టి కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కాబట్టి మనము నిత్య జీవం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు. యేసు ప్రభు వారి యొక్క శరీర రక్తాలు తీసుకుంటే మనకు కలిగేటువంటి మేలులు ఆశీర్వాదాలు గడిచిన వారం మనం విన్నాం. పిల్లరా, విశ్వాసం ఉంచితే మనము బ్రతుకుతామంట. అంటే కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. కాబట్టి మనము బ్రతకాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అందుకే ఇందాక మనము పాడుకున్న పాటలో విశ్వాసము లేని విసుగుదల సమయాన విశ్వాసమిమ్మని వేడుకొనుము, విశ్వమంతటిని కాంచిన దేవుడు, విశ్వమంతని కాంచిన తండ్రి నీకు విశ్వాసం ఇవ్వలేడా అని అంటా ఉన్నాడు. కాబట్టి నెంబర్ 1 విశ్వాసము ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. రెండవదిగా మనము బ్రతుకుతాం. ఇంకొక మాట రోమా పత్రికలో విశ్వాసము ద్వారా మనము ఎలాగూ మనం బ్రతుకుతామంటే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచన భాగములో మనము చూస్తే 17వ వచనం, ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. నీతిమంతుడు ఎలాగూ జీవిస్తాడంటే విశ్వాసమూలంగా జీవిస్తాడు. మనలో విశ్వాసం లేకపోతే మనం బ్రతకడం కష్టం, మనం జీవించడం కష్టం. ఈరోజు చూడండి, యేసయ్యను నమ్మినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ పరలోకముందుని నమ్మితే పరలోకానికి వెళ్తారు. పరలోకములో మనము నిత్యము జీవిస్తాం. మనము ఇహ సంబంధమైనటువంటి మనసు కలిగి మనం జీవిస్తే పిల్లరా పరలోక సంబంధము అనేటువంటి విషయాలు మనం తెలుసుకోలేం. అందుకే మనము యేసునందు విశ్వాసం ఉంచితే పరలోకమేంటి, నరకమేంటి, పాపమేంటి,
పరిశుద్ధత ఏంటి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి పరలోకములో మనకు జీవమున్నది, నిత్య జీవమున్నది. కాబట్టి మనము బ్రతుకుతాము. గలతీ పత్రికలో పౌలు అంటున్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 16వ వచనములో మనం చూస్తే, ఆ గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. జాగ్రత్తగా విందాం. మనము జన్మము వలన యూదులమే కాని అన్య జనులలో చేరిన పాపులము కాదు. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడనని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచున్నాం. 3వ అధ్యాయములో, ఇదే గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనములో మనం చూస్తే, ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. ఎలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించు వారు వాటి వలననే జీవించును. కాబట్టి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. విశ్వాసముంచితే మనము జీవిస్తాము, విశ్వాసముంచితే మనము స్వస్థతను పొందుకుంటాం. లూకాసు వార్త 3వ 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయం 50వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 50వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ. ప్రియులారా, మరి ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ మరి యేసయ్య యొక్క పాదాలు కడిగి, కన్నీటితో యేసయ్య పాదములను కడిగి, తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడిచినప్పుడు ఆమె విస్తారంగా ప్రేమించింది. అందుకే ఆమె పాపములు క్షమించబడ్డాయి. అందరూ అనుకుంటున్నారు, ఈమె పాపాత్మురాలైన స్త్రీ కదా, ఈయన ఎందుకు ఆమెను ముట్టుకొనిస్తున్నాడు అని శిష్యులైన వారు యేసయ్య దగ్గర ఉన్నప్పుడు అనుకుంటా ఉన్నారు. కానీ యేసయ్య చెప్పినటువంటి మాట ఏమిటంటే, బిడ్డరా, నీ పాపములు మరి క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్నవారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను. నీ విశ్వాసము బిడ్డరా నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసము నిన్ను బ్రతికిస్తుంది. మూడవదిగా, నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది. ఈమె విశ్వాసముంచి యేసు దగ్గర ఆమె కన్నీటితో తన పాపాలను ఎప్పుడైతే ఒప్పుకోయిందో, ఆమె తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడిచిందో, ఆమె రక్షింపబడింది. కాబట్టి ఈరోజు మనము రక్షణ అనేది ఎలా కలుగుతుందంటే, పాప క్షమాపణ ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. అంటే పశ్చాత్తాప హృదయం ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. పశ్చాత్తాప పడకుండా, మన పాపములను ఒప్పుకోకుండా, దీన మనసుతో మనము ఉండకుండా, ప్రభు దగ్గర మన పాపములను ఒప్పుకోకుండా, కన్నీటితో మన పాపములను ఒప్పుకోకుండా ఉంటే మనము రక్షణ పొందలేము. ఒకవేళ రక్షింపబడ్డానని మనం అనుకోవచ్చేం, కానీ నీలో పశ్చాత్తాప హృదయం లేకపోతే నీవు రక్షణ పొందలేవు. దేని నుండి నువ్వు రక్షింపబడతావు తెలుసా? బిడ్డరా, పాపము నుండి నువ్వు రక్షింపబడతావు, శాపము నుండి నువ్వు రక్షింపబడతావు. ఎవరి యందు విశ్వాసం ఉంచితే, యేసునందు విశ్వాసం ఉంచితే నరకము నుండి నువ్వు రక్షింపబడతావు, అగ్నిగుండము నుండి నువ్వు రక్షింపబడతావు. కాబట్టి బైబిల్ గ్రంథములో మనము చూస్తే
వీళ్ళరా షడ్రక్ మెషక్ అబెద్నెగోలు మనము చూసినట్లయితే వారు అగ్నిగుండములో వేయబడ్డారు. అగ్నిగుండములో వేయడానికి ముందు రాజు అన్నాడు, మీరు ఈ ప్రతిమకు నమస్కారం చేయకపోతే ఇదిగో మిమ్మల్ని అగ్నిగుండములో వేస్తాము అని అన్నాడు. అయితే వారన్నారు, రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని మాకు చింతలేదు. మా దేవుడు మమ్మలను రక్షించుటకు కాపాడుటకు సమర్థుడు. కారణం ఏంటో తెలుసా? మా దేవుడు జీవం కలిగినటువంటి వాడు అని అన్నప్పుడు రాజుకు కోపం వచ్చేసి ఏడింతలుగా అగ్నిగుండాన్ని చేయించంట కాళ్ళు చేతులు కట్టి షడ్రకు మరి మెషకు అబెద్నెగోలను మరి విసిరి అగ్నిగుండములో పడేశారు. అగ్నిగుండములో పడవేసినప్పుడు ఈ షడ్రక్ మెషక్ అబెద్నెగోలు వీళ్ళరా మరి అగ్నిగుండములో కాలిపోలేదు. కారణం ఏంటో తెలుసా? వారిని రక్షించింది దేవుడు. వారు విశ్వాసం ఉంచారు. మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు కాపాడుటకు సమర్థుడు. ఇంకొక మాట అన్నారు, వారు ఏమన్నారు తెలుసు? ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినా పర్వాలేదు రాజా, మేం మాత్రం నీవు నిలబెట్టినటువంటి ప్రతిమకు నమస్కారము చెయ్యము. ఎంత ధైర్యం ఉంటే ఈ మాట మాట్లాడతారు. పిల్లరా మనమైతే ఊపిరుంటే ఉప్పమ్ముకుని బ్రతకచ్చు, ఏదో ఒక దండం పెడితే ఏమవుతుంది అని అనుకుంటాం. కానీ షడ్రక్ మెషక్ అబెద్నెగోలు అలాగనుకోలేదు. వారు అంటున్నారు, మా దేవుడు రక్షించకపోయినా పర్వాలేదు. మనమైతే దేవుడా 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 కాపాడు కాపాడు, ఏం దేవుడు ఇలా చేశాడు నాకు అని మనము దేవుని మీద నింద వేస్తాం. నింద వేయడము భక్తి యొక్క లక్షణము కాదు. దేవుడు ఎందుకు నాకు ఇది ఇస్తానన్నాడు, అది ఇస్తానన్నాడు, నాకెందుకు ఇలా చేశాడు అని మనం అనుకుంటాం. ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు. యోబన్నాడు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని అన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచితే మనము రక్షింపబడతాం. దేని నుండైనా రక్షిస్తాడు దేవుడు, దేని నుండైనా రక్షిస్తాడు. కాబట్టి మన ప్రభువుకు ఒక పేరు ఏంటంటే ఆయన లోక రక్షకుడు. దొంగన్నాడు, నిన్ను నీవు రక్షించుకోలేవే, మమ్మల్ని ఎలా రక్షిస్తావు అని అన్నాడు. వీళ్ళరా మరి కుడివైపు ఉన్నటువంటి దొంగ యేసయ్య ముఖాన్ని చూచాడు. ఆయన ముఖములో దీనత్వం, ఆయన ముఖములో వీళ్ళరా మరి దయాగుణం, ఇవన్నీ దైవత్వం కనబడింది. ఆయన చూస్తుంటున్నాడు, అరే మనము చేసినటువంటి నేరాలకు ఈ శిక్ష తగినదే, కానీ ఈయన ఏ నేరము చేయలేదు. ఆయన లోక రక్షకుడు, ఆయన అందరినీ రక్షిస్తాడు. ఎలాగ తెలుసా? నీవు విశ్వాసం ఉంచితే. ఒక మాట చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 52వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 52వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ప్రియులారా మనము ఇక్కడ చూసినట్లయితే యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచని చెప్పిన వాడు వెంటనే త్రోవను ఆయన వెంట చూపు పొందెను. కాబట్టి గుడ్డితనం నుండి దేవుడు రక్షించాడు, కుంటితనం నుండి దేవుడు రక్షించాడు. పిల్లరా మరి దేని నుండైనా దేవుడు రక్షిస్తాడు. అయితే మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. 4వదిగా చూద్దాం. రోమా పత్రిక 1వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11, 12 వచనాలను చదువుకుందాం. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకు ఇచ్చుటకు మిమ్మను చూడవలనని మిగుల అపేక్షించుచున్నాను. ప్రియులారా 4వదిగా మన విశ్వాసం, నీ విశ్వాసము మొదటిగా నిన్ను రక్షిస్తుంది, 2వదిగా నిన్ను బ్రతికిస్తుంది. నీ విశ్వాసం 3వదిగా నిన్ను రక్షిస్తుంది. 4వదిగా నీ విశ్వాసము నిన్ను ఏం చేస్తుందంటే ఆదరిస్తుంది. 11వ వచనం అంటాడు, మీరు
స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరి మనం ఆదరించబడలేం. కొంతమంది ధైర్యపరుస్తూ ఉంటారు కదా, కొంతమంది ధైర్యపరుస్తూ ఉన్నప్పుడు నీలో విశ్వాసం లేకపోతే ఆదరించబడలేవు. ప్రియులారా, నీ విశ్వాసము నిన్ను ఆదరిస్తుంది, నీ విశ్వాసం నిన్ను ధైర్యపరుస్తుంది, నీ విశ్వాసం నిన్ను ముందుకు నడిపిస్తుంది. ప్రియులారా, నీకు ఆదరణకర్త అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనకు పేరు ఏంటంటే ఆదరణకర్త, ఆదరించే దేవుడు, ఆదరించే దేవుడు. కనుక నీ విశ్వాసము మరి ద్వారా నీకు ఆదరణ కలుగుతుంది. ఆదరణ అంటే ఒకరికొకరు మనము, ఈ పౌలు అంటున్నాడు రోమా సంఘంతో, మీ విశ్వాసము చేత నా విశ్వాసం చేత ఒకరికొకరు మనము ఆదరించబడతాం. పిల్లరా, మరి విశ్వాసం లేకపోతే మనము ఆదరణ పొందలేం, అంటే ఆదరించబడలేం. బైబిల్ గ్రంథములో తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయం మనం చూసినట్లయితే, మొదటి తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము పిల్లరా మరి 7వ వచనము నుండి కొన్ని మాటలను మనము చదువుకుందాం. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయములో పౌలు అంటున్నాడు ఆదరణ పొందితిమి. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్లే మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపములను తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుణ్ణి వేడుకొనుచుండగా, మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము. కాబట్టి మీ విశ్వాసములో ఉన్న లోపములను స్థిరపరచునట్లు అనుగ్రహించుమని రాత్రింబగలు అత్యధికంగా దేవుణ్ణి వేడుకొనుచుండగా. ప్రియులారా, మరి ప్రభువునందు స్థిరముగా నిలిచితివా, మేమును బ్రతికినట్లే. ప్రియులారా, మరి ఈ యొక్క తెస్సలోనిక సంఘముతో పౌలు అంటున్నాడు, మీ విశ్వాసము చూచి మీ విషయములో ఆదరణ పొందితిమి. నాకు సరిగ్గా కనబడతలేవు అక్షరాలు. మరి విశ్వాసము ద్వారా మనము ఒకరిని ఒకరం ఆదరించుకోవాలి. మన విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంటే ఆదరిస్తుంది. ఎప్పుడైతే దేవుని వాక్యము చేత నీవు ఆదరించబడతావో ఇతరులను నువ్వు ఆదరించగలుగుతావు. ఆ ఆదరణ నువ్వు పొందుకోకపోతే, ఆదరించబడకపోతే ఇతరులను నువ్వు ఆదరించలేవు. 5వదిగా మనం చూద్దాం, నీ విశ్వాసం నిన్నేం చేస్తుందంటే, అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనములో నీ విశ్వాసము నిన్నేం చేస్తుందంటే, 4వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. దేవుణ్ణి మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. విశ్వాసము వలన 5వదిగా మనము బలము పొందుకుంటాము. ఆ విశ్వాసము నీకు బలమిస్తుంది. కాబట్టి ఒక్కొక్కసారి మనకు మనమే ధైర్యపరచబడతా ఉంటాం. కారణం ఏంటంటే విశ్వాసం, నమ్మకం. ఈ నమ్మకము విశ్వాసం అనేది నీలోనే ఉంటే నీవు స్వస్థపరచబడతావు. నీ విశ్వాసము నిన్ను బ్రతికిస్తుంది, నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసము నిన్ను ఆదరిస్తుంది. 5వదిగా నీ విశ్వాసం నిన్నేం చేస్తుందంటే నిన్ను బలపరుస్తుంది. అందుకే పౌలు అంటున్నాడు, మరి నా బలహీనత యందని నీవు బలాన్ని చూపుతావు. ఎప్పుడైతే దేవుని దగ్గర మనం బలహీనులం అవుతామో
దేవుడు మన పట్ల బలమైన కార్యాలు చేస్తాడు. గొల్లియాతును చంపటానికి దావీదు దిగినప్పుడు దావీదును గొల్లియాతు చాలా హేళన చేశాడు. కుక్క అనన్నాడు. కానీ దావీదు అన్నాడు, యుద్ధము యెహోవాదే. ఎప్పుడైతే దేవుని దగ్గర ఆయన తగ్గించుకున్నాడో, బలహీనుడయ్యాడో, అప్పుడు దేవుని బలము అక్కడ మరి బయలుపరచబడింది. దేవుని బలాన్ని అక్కడ అనేకులు చూడగలిగారు. కాబట్టి నీ విశ్వాసము నిన్ను బలపరుస్తుంది. ఆదికాండం 18వ అధ్యాయములో ప్రియులారా మరి 14వ వచనములో మనం చూస్తే, ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనాన్ని అందరూ తీద్దాం. 18వ అధ్యాయం ఆదికాండము 14వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునని అనెను. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాము ఇంటికి దేవుడొచ్చాడు. దేవునికి చక్కటి విందు ఏర్పాటు చేశారు. విందును ఆరగించినటువంటి దేవుడు అబ్రహాముతో, శారాతో అంటున్నాడు, వచ్చే సంవత్సరానికి మీ ఒళ్ళో కుమారుడు ఉంటాడు, మీ కుమారుడు పుడతాడంటే, అయ్యా మాకు బలము లేదు, మరి ఆ ఋతుక్రమం ఆగిపోయింది, ఈమెమో ముసలామే, నాకు 100 సంవత్సరాలు, మరి ఈ ముసలాముకు పిల్లలు ఎలా కలుగుతారు అని వారన్నప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగున నేను కాగా భయపడి నేను శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను. అంటే ఈమె నవ్వుకోయిందంట. అంటే దేవుడు చెప్తున్నాడు, శారా నీకు కుమారుడు పుడతాడు అని అంటే ఈమె కాదు అన్నట్టుగా నవ్వుతా ఉంది. అంటే ఆమె విశ్వాసం ఉంచలేదు. దేవుడు చెప్పిన అట్లుగా వారు విశ్వాసం ఉంచారు. మీదిరికి వచ్చే సంవత్సరానికి వీళ్ళరా కుమారుడు పుట్టాడు. ఈరోజు చాలామంది విశ్వాసమును ఉంచలేకపోతున్నారు. ఇప్పుడు మన ముందు ఎన్నో కార్యాలు ఉన్నాయి. అంటే మన కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఈ పనులన్నీ జరుగుతాయా జరగవా ఏమవుతాయా అని మనము ఒక్కొక్కసారి అవిశ్వాసం ఉంచుతూ ఉంటాం. ప్రభు అన్నాడు కదా, మీరు ఆవగింజంత విశ్వాసం ఉంచితే కొండగదిలి సముద్రములో పడుతుంది అన్నాడు. అంటే మనకు ఒక్కొక్కసారి కొండగదిలి సముద్రములో పడడం అంటే ధైర్యము చాలదు. 1 సెంటు 5 లక్షలు చెప్తున్నారు. ఆ స్థలాన్ని కొనగలుగుతామా? మనం చర్చి కట్టగలుగుతామా? ఇంకెక్కడ కొంటాం స్థలము? రాబోయే రోజుల్లో 10 లక్షలు సెట్ అవుతుంది. ఇంకా అవుట్ ఆఫ్లోకి వెళ్ళినా కానీ, ఆదోని చివరి భాగంలోకి వెళ్ళినా కానీ లక్షలు సెంట్లు మరి సెంటు పడుతుంది. స్థలాన్ని కొంటామా అని అంటే వీళ్ళరా నీవు విశ్వాసం ఉంచితే ఆ గొప్ప కార్యాలను చూస్తావు. అందుకే చూడండి, బైబిల్ గ్రంథములో ప్రభువు చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం. 19వ అధ్యాయం 26వ వచనం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని మనం కొనలేం, మనం కట్టలేం, మనం చేయలేం అనుకుంటాం, కానీ ఇది మనుషులకు అసాధ్యం. ఇప్పుడు నేను కట్టేది కాదు సంఘం, నేను కాదు స్థలం కొనేది, దేవుడు మరి చేయగలడు. దేవునికి సమస్తమును సాధ్యమే అని అంటా ఉన్నాడు. చూడండి పిల్లరా, ఆ మాటను మరొకసారి చదువుకుందాం. ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. కాబట్టి దేవునికి సమస్తము సాధ్యమే. అయితే మనం విశ్వాసం ఉంచాలి, మనం నమ్మాలి. అబ్రహాము శారాలు నమ్మారు, వారు కుమారుడు చూచారు. కాబట్టి దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే పిల్లరా మనము బలాన్ని పొందుకుంటాం. దేవుని యందు విశ్వాసం ఉంచితే మనం బలపరచబడతాం. ఇంకొక మాట, కీర్తనల గ్రంథం 115వ కీర్తన భాగంలో పిల్లరా మరి 3వ వచనాన్ని
చదువుకుందాం. 115వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. 3వ వచనం. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. అంటే దేవుడు ఏమైనా చేయగలడు. అందుకే ఆ దైవ లక్షణాల స్థితిలో, దేవా నీవు మరి బలవంతుడైన దేవుడైన మన విశ్వాసం ఉంచితే దేవుడు మనలను బలపరుస్తాడు. ఆ విశ్వాసం ద్వారానే మనము బలాన్ని పొందుకుంటాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. 17వ వచనం. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతిగు యెహోవా అను పేరు వహించు వాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేత చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. అక్షరాలు ఎవరు కొడుతున్నాం ఎందుకు? నీకు అసాధ్యమైనది ఏదియును లేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడంట తన అధిక బలము చేత చాచిన బాహువు చేత భూమి ఆకాశములను సృజించాడు. అసలు భూమిని, ఆకాశమును, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను, ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులు, జలరాశులు, లేక ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని దేవుడు దేంతో చేశాడు? దేంతో చేశాడమ్మా? మాటతో చేశాడు. కలుగును గాకంటే కలిగే. ఎంత శక్తి ఉంది చూడండి. శతాధిపతి వచ్చి అడుగుతా ఉన్నాడు, ప్రభు నువ్వు మాట సెలవిస్తే బాగోతాడు. ఎంత విశ్వాసం అంటే ఆయన మాటలో బలముంది. ఆయన మాటలో బలముంది. ఆయన మాటలో శక్తి ఉన్నది. ఆయన నామములో మరి శక్తి ఉంది. అందుకే ఇది భక్తుడు పాడాడు కదా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. విశ్వాసం ఉంచితే బలాన్ని, దేవుని బలాన్ని మనం చూడగలుగుతాం. నేను ఒకసారి వీడియో కాల్లో చెప్పాను, ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఈ కుమార్తెలో ఉన్న దయ్యాన్ని బయటికి రప్పించు ప్రభా, నీ బలాన్ని చూపించు ప్రభా అంటే, ఎక్కడో ఉన్నామే వీడియో కాల్లో ఫోన్ చేస్తే ప్రార్థన చేసినప్పుడు ఆ కుమార్తెలో ఉన్న దయ్యము బయటకు వచ్చి పేరు ఊరు చెప్పింది. అంటే యేసు నామములో శక్తి ఉన్నది. ఎప్పుడో తెలుసా? మనం విశ్వాసం ఉంచితే. కాబట్టి కొంతమందికి విశ్వాసం ఉండదు. ఏముండదు? విశ్వాసం ఉండదు. ఇదే అధ్యాయంలో 27వ వచనంలో చూడండి. 27వ వచనం లేదా 32వ అధ్యాయం 27వ వచనం. నేను యెహోవాను, దేవుడు అంటున్నాడు, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. దేవునికి అసాధ్యమైనది ఏముందండి? మనము ఏమి చేయలేం, మనం బలహీనం. కానీ దేవుడు మన పట్ల బలమైన కార్యాలు చేయగలడు. ఎప్పుడో తెలుసా? విశ్వాసం ఉంచినప్పుడు. ఈ విశ్వాసము ఉంచకపోతే దేవుడు మన పట్ల బలమైన కార్యాలు చేయలేడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసము నిన్ను బ్రతికిస్తుంది. నీ విశ్వాసము నిన్ను 3వదిగా రక్షిస్తుంది. 4వదిగా నీ విశ్వాసము నిన్ను ఆదరిస్తుంది. 5వదిగా నీ విశ్వాసము నిన్ను బలపరుస్తుంది. 6వదిగా నీ విశ్వాసం నిన్ను ఏం చేస్తుందంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. ముగిస్తాను, త్వరగా తీద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. 6వ వచనం. వెలిచూపు వలన కాక, దేని వలనంట? విశ్వాసము వలనని నడుచుకొనుచున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, మరి వెలిచూపు వలన కాక అంటే వెనక చూసేది కాదు. కొంతమంది అవుతుందా అవదా,
అంటే విశ్వాసం ఉండదన్నమాట. దేవదాసయ్య గారు ఆయన సేవ చేస్తున్న దినాల్లో, ఇప్పుడు మన క్యాలెండర్లో దేవదాసయ్య గారు ఉన్నారు కదా, దేవదాసయ్య గారు అంట, ఆయన మరి ఈ భక్తుడు ఉన్నాడు కదా దేవదాసయ్య గారు, ఈయన ప్రసంగం చెప్తూ ఒక గుడ్డు పట్టుకొని, ఇది పిల్ల అవుతుందని మీకు నమ్మకం ఉందా, విశ్వాసం ఉందా అని అడిగాడంట. అంటే ఇప్పుడు గుడ్డు పట్టుకొని ఇది పిల్ల అవుతుందంటే నమ్ముతాం మనం? దేవదాసయ్య గారంట ప్రార్థన చేసి విశ్వాసముతో ఇట్లనగానే పిల్ల అయిపోయిందంట. అంత గొప్ప విశ్వాసము మనకు ఎప్పుడు వస్తుంది? అందుకే మన విశ్వాసములో పరిమితులు ఉంటాయి. పని చేయకపోతే ఎట్లా, వ్యాపారం చేయకపోతే ఎట్లా, మనం ఈ టైంలో పోకపోతే ఎట్లా అని మనము దేవుని పనిని, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే మనలో విశ్వాసం లేనట్లే. అంటే మనకు ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతామో, ఈరోజు ఆరాధనకి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు 2 ఇస్తాడని దేవుడు నీకు విశ్వాసం ఉండాలి. ఆరాధనకి కొట్టి, లేకపోతే ఆరాధనకు ఆలస్యం చేసి మనము విశ్వాసము, దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే మన పట్ల దేవుడు కార్యాలు కూడా చేయలేడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఆయనకి ఏదుంది? కాబట్టి మనము విశ్వాసం వలననే నడుచుకుంటాం అంతే. మనం అనుకుంటాము డబ్బు ద్వారా మనం నడచబడతాము, లేకపోతే బలగము ద్వారా మనం నడిపించబడతాము, లేకపోతే మనం బతకలేము, లేకపోతే మనం నడవలేము అని మనం అనుకుంటాం. కానీ మనము విశ్వాసం ఉంచాల. విశ్వాసం ఉంచితే ఈ విశ్వాసం మనలను ఎక్కడికైనా నడిపిస్తుంది. చూడండి, ఈ 5వ అధ్యాయంలో మొదటి వచనంలో చూస్తే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైనను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. అంటే ఇప్పుడు భూలోకంలో మనకి ఇల్లు ఉన్నాయి, పరలోకంలో కూడా మనకి ఇల్లుందా? మేము ఎప్పుడు పోయి కట్టించుకున్నాం సార్? నీ విశ్వాసమే అక్కడ నీకు నివాసము స్థిరపరచబడుతుంది, నివాసము నీకు సిద్ధపరచబడుతుంది. నీకు విశ్వాసం లేదనుకోండి, నీవు ఇహలోక సంబంధమైన వాటి కొరకే నువ్వు నడుచుకుంటావు తప్ప. కొంతమంది విశ్వాసం ఏంటంటే అప్పటికప్పుడు పని అయిపోవాలా, ఇక తర్వాత దేవుడు అవసరంలే. నీ విశ్వాసము నిన్ను నడిపిస్తుంది. ఏమన్నాడు ఈ 6వ వచనములో? మరొకసారి చదవండి. వెనక్కి తిరిగి చూడకోకుండా విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. కొరింథీ సంఘము విశ్వాసము ద్వారానే నడుచుకుంటున్నారంట. కాబట్టి మనం నీ విశ్వాసం నేను ఏం చేస్తుందంటే నడిపిస్తుంది. నువ్వు అగ్నిలో నడిచినా, ఇది బురద లేకపోతే చల్లని ప్రాంతం నడుచుకుంటూ నడిచిపోతావు. ఇప్పుడు 11:30 దాటింది, ఎండలో పోలేం అని అనుకుంటావు. కానీ నీకు నమ్మకం, విశ్వాసం, ధైర్యం ఉన్నది అనుకోండి, వెళ్ళగలుగుతా, ఎండ ఏం చేయలేదని అనుకుంటే ఏం చేయలేదు. అమ్మో చచ్చిపోతానేమో, వడదెబ్బ కొడుతుందేమో అని నువ్వు అనుకుంటే నువ్వు వెళ్ళలేవు. అంటే దేవుని పని విషయంలో ఇప్పుడు కొంతమంది ఆరాధన తొందరగా అయితే బాగుండే, కొంతమంది ఏం చేస్తారంటే సిటీస్లో ఏసీ చర్చ్ ఉంది, ఎయిర్ కండిషన్ చర్చ్ ఉంది. ఈ ఎండాకాలం అంత వరకు ఏంటంటే సుఖభక్తి కావాలా. ఎయిర్ కండిషన్ చర్చ్ అయితే ఎక్కడైతే ఉంటుంది, బాగా ఫ్యాన్లు అయితే ఎక్కడ ఉంటాయి అంటే కాస్త చెమట ఉండకూడదు. ఎక్కడ మరి బెల్లం ఉంటుందో అక్కడ ఈగలు అన్నట్టుగా, ఎక్కడ ఏసీ చర్చ్ ఎయిర్ కండిషన్ ఉంటుందో అక్కడికి వెళ్ళడానికి చాలామంది ఇష్టపడతారు. అంటే కొన్ని సంఘాలకు దేవుడు ఇచ్చాడు, మనకు కూడా ఇస్తాడు దేవుడు. మా పాస్టర్ గారు చర్చ్ కడుతున్నప్పుడు రేకుల షెడ్, అది చర్చ్ కడుతున్నప్పుడు 10 ఇట్లా కడితే ఇటుకలు ఎక్కువ అవుతాయని చెప్పి గేటుకి కట్టించేవారు. కొంతకాలానికి ₹1,00,00,000 పైనే చర్చ్ కట్టారు, ₹1,00,00,000 పైనే. ఇప్పుడు ఎయిర్ కండిషన్ చర్చి, పిఓపి, వాళ్ళు కష్టపడ్డారు, సంఘము కూడా కష్టపడింది, మోకాళ్ళేసి ప్రార్థన చేశారు, ఉపవాసాలు ఉండారు. ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు. గాలికి వర్షానికి పందిర్లు కోల్చబడ్డాయి. చాలాసార్లు మరి ఆ పందిర్లు కోల్చబడినప్పుడు మా పిల్లలు చనిపోవాల్సింది, దేవుడు కాపాడాడు. అలాంటి కష్టాలు పడ్డారు కనుకనే ఈరోజు దేవుడు వారికి ఎయిర్ కండిషన్ చర్చ్ ఇచ్చాడు. మనం విశ్వాసం ఉంచకపోతే మనకు ఫ్యాన్ కూడా రాదు, ఫ్యాన్ కూడా
కాబట్టి మనం విశ్వాసము ద్వారానే నడిపించబడాలి. విశ్వాసము లేకోకుండా నువ్వు నడుచుకుంటే ఏం ప్రయోజనం? కాబట్టి నీ విశ్వాసం ఏంటంటే, ఈ భూలోకములో ఏమున్నా ఏమి లేకపోయినా పరలోకములో నాకు నివాసం ఉంది, పరలోకంలో నాకు స్థలం ఉంది, నేను ఈరోజు కన్ను మూసంటే పరలోకానికి నేను నడిపించబడతాను, పరలోకానికి వెళ్తాను అనే విశ్వాసం నీకు ఉండాలి. ఆ విశ్వాసం లేకపోతే నీవు నడిపించబడలేవు. ఫిలిప్పీ పత్రికలో పౌలు ఏమన్నాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనంలో మనం చూసినట్లయితే, మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము. సమస్తమును తమకు లోబరుచుకొన జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. కాబట్టి మనం చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాం అనే అవిశ్వాసం మనకు ఉండకూడదు. ఈరోజు నేను కన్ను మూసినా పరదైసులో నేను ఉంటాను, ప్రభు సన్నిధిలో నేను ఉంటాను, చనిపోయిన తర్వాత నేను పరలోకానికి వెళ్తాను అనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసమే నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. ఆ విశ్వాసమే నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను నడిపిస్తుంది, నిన్ను ఆదరిస్తుంది, నిన్ను రక్షిస్తుంది. ఆ విశ్వాసమే నిన్ను బ్రతికిస్తుంది, ఆ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. 7వదిగా చెప్పి నేను ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాను. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవము నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాం. 7వదిగా నీ విశ్వాసం నిన్ను ఏం చేస్తుందంటే నిన్ను జీవింపజేస్తుంది. 2వదిగా బ్రతికిస్తుంది. 3వదిగా జీవింపజేస్తుంది. కాబట్టి మన విశ్వాసము మనల్ని జీవింపచేస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు చెప్పినటువంటి మాట, యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. 19వ వచనం, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. మీరు నాయందును నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. యేసు ప్రభువారు జీవించినట్లుగా మనం కూడా జీవిస్తాం. అంటే మనము ఆయనందు విశ్వాసం ఉంచితే మనము మన విశ్వాసం మనల్ని జీవింపజేస్తుంది. పక్కనే 17వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. 17వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు చెప్తున్నటువంటి మాట, తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని అంటే ప్రభువులో మనము జీవించాలి. నీ విశ్వాసము నిన్ను జీవింపచేస్తుంది. కాబట్టి ఈరోజు మనలో ఉన్నటువంటి జీవం
ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకు జీవం కలుగుతుంది. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. నీకున్నటువంటి విశ్వాసం, నీ విశ్వాసం నిన్ను ఏం చేస్తుందంటే నిన్ను స్వస్థపరుస్తుంది. రెండవది, నీ విశ్వాసం నిన్ను బ్రతికిస్తుంది. ఈరోజు నేను తిని బతుకుతున్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచితే శారీరకంగా బ్రతుకుతావు, ఆత్మీయంగా బ్రతుకుతావు. ఒకవేళ నీవు పని చేసుకొని సంపాదించుకొని తిని బ్రతుకుతున్నాను, జీవిస్తున్నాను, లేక నేను బ్రతుకుతున్నాను అనుకుంటున్నావేం, కానీ ఆత్మీయంగా దేవుని దృష్టిలో నువ్వు బ్రతికిన వాడవా, చచ్చిన వాడవా? నీ విశ్వాసం నిన్ను శారీరకంగా ఆత్మీయంగా బ్రతికిస్తుంది. మూడవది, నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది. దేని నుండైనా రక్షిస్తుంది నీ విశ్వాసం ఉంచితే. నాలుగవది, నీ విశ్వాసం నిన్ను ఆదరిస్తుంది. ఐదవదిగా, నీ విశ్వాసం నీకు బలం ఇస్తుంది. కాబట్టి ఎక్కడ ఇంత బలం ఎక్కడిది అని అంటే విశ్వాసం. అంతే. దేవుని యందు విశ్వాసం ఉంచితే, చూడండి ప్రియులారా, ఆయన యందు విశ్వాసం ఉంటే ఎప్పుడు కూడా సిగ్గుపడనీయడంట మనల్ని. ఆయన నమ్మితే, ఆయన యందు విశ్వాసం ఉంచితే సిగ్గుపడనీయడు. అందుకే స్టీవెన్సన్ గారు, నిన్ను నమ్మినచో నన్ను సిగ్గుపడనీయవు అంటే, ఎక్కడా కూడా ఆయన మనల్ని సిగ్గుపడనీయడు, బలమిస్తాడు. ప్రియులారా, ఆరవదిగా, మన విశ్వాసం మనలను నడిపిస్తుంది. కాబట్టి విశ్వాసం ద్వారానే మనం నడుచుకోవాలి తప్ప, విశ్వాసం లేకోకుండా మన సొంత ఆలోచనలతో, మన సొంత భక్తితో, సొంత ఆలోచనలతో మనం నడుచుకుంటే ఆ నడక అనేది కొంతకాలానికి ఆగిపోతుంది. విశ్వాసం ద్వారానే మనం, ఎవరి యందు విశ్వాసము? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం నడిపించబడతాం. ఏడవదిగా, మనల్ని ఆ విశ్వాసమే జీవింపచేస్తుంది. కాబట్టి మనము జీవం కలిగిన వారుగా ఉండాలి, కానీ జీవం లేని వారుగా ఉండకూడదు. అందుకే మనం పాట పాడినా జీవం ఉండాలి, వాక్యం చదివినా ఉజ్జీవం ఉండాలి, ప్రార్థన చేసినా ఉజ్జీవం ఉండాలి, ఆదరణ ఉండాలి, సంతోషం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఆ ప్రార్థన వింటే ఒక్కొక్కసారి ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటే మనకేం అనిపిస్తుంది అంటే ఎంత ధైర్యం అనిపిస్తుందో. ఆ ప్రార్థన, ఆ పాట, ఆ మాట వినగానే మనకు లేని జీవం వచ్చేస్తుంది. ఇక భయం లేని నేను బ్రతుకుతాను అనేటువంటి నమ్మకం, విశ్వాసం వస్తుంది మనకి. ఎప్పుడో తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడే. నేను బాగవుతాను అని అనుకుంటే నువ్వు బాగా అయిపోతావు. ఒకవేళ బాగలేను అని అనుకుంటే నువ్వు బాగు అవలేవు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆవగింజంత విశ్వాసమరియున్నా, కొండ కదిలి సముద్రములో పడును. ఆవగింజంత సిరి పాపమంటియున్నా, పరలోకము చేరు ఎట్లు. ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకు పరలోకము. విశ్వాసం ఉంచకపోతే, ప్రియులారా, ప్రభు నమ్ముకున్నానని మనము అనే భ్రమలో ఉంటే, విశ్వాసం మనలో లేకపోతే మనము దేవుని రాజ్యమును మనము స్వతంత్రించుకోలేము. జీవము లేని వారుగా మనం విడిచిపెట్టబడతాం. ఆయన రెండవ రాకడలో జీవం కలిగిన వారందరూ కూడా మధ్యాకాశానికి కొనిపోబడతారు. అటు విశ్వాసమును దేవుడు మన ఎల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. నీ విశ్వాసము నిన్ను బ్రతికిస్తుంది. నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది. నీ విశ్వాసము నిన్ను ఆదరిస్తుంది. నీ విశ్వాసము నీకు బలాన్నిస్తుంది. నీ విశ్వాసము నిన్ను నడిపిస్తుంది. నీ విశ్వాసము నిన్ను జీవింపచేస్తుంది అని 7 మాటలు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేయమని ముందున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.